శ్రీ వైఖానస ఆలయ దర్శినిలో భాగంగా ఈరోజు మరొక ప్రఖ్యాతమైనటువంటి వైఖానస దేవాలయం అవనిగడ్డలో వెంచేసి ఉన్నటువంటి శ్రీ లక్ష్మీనారాయణ స్వామివారి దేవాలయం. ఎత్తైన గాలిగోపురంతో దివిలో ఉన్నటువంటి దేవతలందరినీ కూడా స్వామి యొక్క సేవ కోసం ఆహ్వానిస్తున్నదా అన్నట్లు ఉండేటువంటి ఈ యొక్క గాలిగోపురం ద్వారా భక్తులందరూ కూడా లోపలికి ప్రవేశించి ఆ జగన్నాయకుడైనటువంటి శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వారిని దర్శిస్తూ ఉంటారు. అవనిగడ్డ కృష్ణానది రెండు పాయల మధ్యలో కృష్ణవేణియోర్ మధ్య అని చెబుతాం సంకల్పంలో కూడా. అలా రెండు పాయలుగా ఉన్నటువంటి కృష్ణానది మధ్య భాగంలో ఉంటుంది. దీని పేరు అవనజాపురం అని. సీతమ్మ వారు ఈ ప్రాంతానికి అరణ్యవాసం ద్వారా వచ్చినప్పుడు ఇక్కడ ఒక 3 రోజులు ఆమె దూరంగా ఉండటం వలన విడిది చేశారని, అప్పుడు రాముడు ఇక్కడ ఈ లక్ష్మీనారాయణ స్వామికి అర్చన చేశారని చెప్పి కూడా చరిత్ర చెబుతోంది. దాదాపుగా 1200 సంవత్సరాల క్రితం నుంచి కూడా ఈ దేవాలయం ఇక్కడ ఉన్నట్టుగా చెబుతున్నారు. చోళరాజుల కాలంలో కట్టినటువంటి దేవాలయంగా తెలుస్తోంది. అందులో కొంత భాగం కృష్ణలో పడిపోతే అక్కడ స్వామివారి యొక్క విగ్రహం దగ్గర మొసళ్ళవి సంచరిస్తూ అర్చకులు దాన్ని తీసుకొచ్చి ముందర ఉన్నటువంటి ముఖమండపంలో స్వామిని ప్రతిష్ఠ చేసి ఇక్కడ దానికి మళ్ళా పునర్నిర్మాణం చేసినట్టుగా చెబుతున్నారు. అలాగే ఈ దేవాలయానికి సంబంధించినటువంటి గాలిగోపురం రాష్ట్రంలో అతిపెద్ద గాలిగోపురాల్లో ఒకటిగా ప్రసిద్ధి పొందింది. వైఖానస ఆగమ మంత్రోచ్చారణలతో దేవాలయ ప్రదక్షిణం చేస్తున్నటువంటి వైఖానస ఆగమ పండితులు, ఆ దేవాలయ అర్చకులు. ఇదే స్వామివారి యొక్క గర్భాలయము, ముఖమండపం. ఈ యొక్క దేవాలయం దాదాపుగా ఒక రథాన్ని పోలినట్లుగా ఉంటుంది. ఒరిస్సాలోని కోనార్క్ తర్వాత ఈ దేవాలయం మాత్రమే ఇటువంటి రూపాన్ని కలిగి ఉన్నట్లుగా శిల్పకళా పండితులు చెబుతూ ఉంటారు. సుమారుగా 1200 సంవత్సరముల క్రితం చోళుల కాలంలో నిర్మించబడినటువంటి ఈ యొక్క దేవాలయంలో ప్రతి స్తంభము చోళుల కాలం నాటి శిల్పకళా వైభవాన్ని ప్రతిబింబిస్తుంది. ఆలయంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ విశ్వక్సేనుల వారు రమాపతి పతాంభోజ పతి స్ఫురిత మానసం సేనాపతి మహం వందే జయావహ మహర్నిశం. అన్ని పూజలయందు సకల భక్తులకు కూడా జయాన్ని కలిగించేటువంటి విశ్వక్సేనుల వారు ఆ మహావిష్ణువు యొక్క సర్వ సైన్యాధిపతి. విశేషంగా చాలా కొద్ది దేవాలయాల్లో మాత్రమే కనిపించేటువంటి విశ్వక్సేనమూర్తి ఇదే గర్భాలయం. గర్భాలయంలో వేంచేసి భక్తులందరికీ కూడా వరములు ప్రసాదిస్తున్నటువంటి శ్రీ లక్ష్మీనారాయణ స్వామి. వనమాలి గదీశాంఖీ శంఖీ చక్రీ చనందకి శ్రీమాన్నారాయణో విష్ణుర్ వాసుదేవోభిరక్షతు. ఇక్కడ మన దేవాలయం చూస్తే అసలు మామూలుగా కోణార్క్ దేవాలయం కంటే కూడా ముందుగా ఉన్నట్టుగా మనకి నిరూపణ జరిగింది. ఇది ఒక రథాకృతి, రథాలు, గుర్రాలు, రథంలో ఉన్నటువంటి పరమాత్మను ఎలా తీసుకెళ్తున్నాం, రథంలో ఉన్నటువంటి పరమాత్మలాగా ఇది 36 స్తంభాల ముఖమండపంలో. విశేషంగా ఈ యొక్క దేవాలయంలో పరమాత్మ స్వరూపం అయితే శాలగ్రామ శిలగా మనం వర్ణించబడింది. అందులో ప్రధానంగా ఆ శాలగ్రామ శిలలోనే దశావతార స్వరూపం, ఎడమ తొడ మీద అమ్మవారు కూర్చున్నటువంటి, అలాగే అమ్మవారి చేతిలో మంగళ స్వరూపిణి అయినటువంటి స్వరూపంగా కుంకుమభరణ, ఒక చేతితో కుడి చేతితో కమలము, అలాగే అయ్యవారి యొక్క ఆభరణాలుగా ధరించినటువంటి అభయాస్తము, శంఖాస్తము, గదా చక్రమంతో కలిగినటువంటి విశేషమైన రూపాన్ని ఇక్కడ ఈ స్వామి యొక్క అద్భుతమైనటువంటి రూపం. ఈ రూపాన్ని మనం ధ్యానించినట్లయితే మరో జన్మ ఉండదని చెప్పేసి మనకి
పరిహార శాస్త్ర ప్రకారంగా ఈ దేవాలయాల్లో అర్చనాలు జరుగుతాయి. ఈ యొక్క 36 స్తంభాల ముఖమండపం మీద ముఖమండపంలో ఒక స్తంభం మీద మనకి రామరక్షా యంత్రం, శీతల యంత్రం, ధన్వంతరి యంత్రం అని చెప్పి మనం అనుకుంటున్నాం. దానికి రామరక్షా యంత్రం అని స్పష్టంగా దాని మీద రాసి ఉన్నది. అది కూడా విశేషమైనటువంటి ప్రజాదరణ పొంది అనారోగ్య సమస్యలను తీర్చి ఇక్కడ ఎటువంటి ఉపద్రవాలు లేకుండా కూడా మన దేవాలయాన్ని రక్షించబడుతున్నటువంటి మన గ్రామాన్ని, ఈ యొక్క జిల్లాని మొత్తం కూడా రక్షించబడుతున్న లక్ష్మీనారాయణ స్వామి. చోళరాజులకి హంపీతో చాలా అనుబంధం ఉంది. హంపి భువనేశ్వరి పీఠంతో వారికి ఎంతో అనుబంధం ఉంది. పూర్వం హంపి పీఠం నుంచి మన దేవాలయానికి భువనేశ్వరి అమ్మవారి విగ్రహాన్ని బహుమతిగా పంపారు. ఎంతో దివ్యమైన తేజస్సుతో, రూపలావణ్యంతో, అద్భుతమైన శిల్పకళా నైపుణ్యంతో సజీవమూర్తిగా భువనేశ్వరి అమ్మవారు ఇక్కడ కొలువై ఉన్నారు. అమ్మవారి రూపలావణ్యం వర్ణించడానికి మాటలు చాలవు. అంతటి దివ్యమైన సౌందర్యంతో అమ్మవారు ఇక్కడ మనకి ఒక పెద్ద ముత్తైదువులాగా ఉండి భక్తుల్ని అనుగ్రహిస్తూ ఉంటారు. శ్రీ లక్ష్మీనారాయణాయ నమః. శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వారి ఆలయంలో ప్రతి సంవత్సరం కూడా చైత్రమాసంలో ఆస్థానం జరుగుతుంది, అంటే పంచాంగ శ్రవణం జరుగుతుంది. అదేవిధంగా చైత్రమాస ఏకాదశికి స్వామివారికి విశేష అభిషేకాలు జరుగుతాయి. వైశాఖ మాసంలో స్వామివారికి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. శ్రావణ మాసంలో ఇక్కడ ఉన్నటువంటి లక్ష్మీ అమ్మవారికి, అదేవిధంగా భువనేశ్వరి అమ్మవారికి కూడా విశేషంగా ప్రతి శుక్రవారం అభిషేకాలు, కుంకుమార్చన కార్యక్రమాలు జరుగుతాయి. కార్తీక మాస శుద్ధ ఏకాదశి నాడు శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వారికి విశేషంగా 1,00,000 తులసి దళార్చన, అదేవిధంగా లక్ష్మీనారాయణ హోమము, సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు కూడా జరుగుతాయి. పాల్గొన పౌర్ణమి లక్ష్మీ జయంతి రోజున మన లక్ష్మీనారాయణ స్వామి వారికి అభిషేకము, అనంతరము కళ్యాణ మహోత్సవం కూడా మహావైభవంగా జరుగుతుంది. అనంతరం భక్తులందరికీ కూడా అన్నదాన కార్యక్రమాలు కూడా జరుగుతాయి. మార్గశిర మాసంలో వచ్చేటువంటి ముక్కోటి ఏకాదశి అత్యంత వైభవంగా జరుగుతుంది. ఆ రోజు ప్రాతకాలమే 5 గంటలకే స్వామివారికి ఉత్తర ద్వార దర్శనం జరుగుతుంది. అనంతరం స్వామివారికి గ్రామోత్సవం జరుగుతుంది. భక్తులందరికీ కూడా అన్నదాన కార్యక్రమం కూడా మహావైభవంగా ఆలయ ధర్మకర్తలచే ఇక్కడ నిర్వహించబడుతుంది. అదేవిధంగా మన స్వామివారికి ఈ ఆలయంలో ఉన్నటువంటి విశేషం అంతరాలయ దర్శనం, అంతరాలయ ప్రదక్షిణ అనేది ఈ ఆలయంలో చాలా విశిష్టత. అంతరాలయ ప్రదక్షిణ అంటే గర్భాలయం చుట్టూ, అంటే స్వామివారు మూల విరాట్ ఎక్కడైతే కొలువై ఉన్నారో ఆ గర్భాలయం చుట్టూ చేసేటువంటి ప్రదక్షిణని అంతరాలయ ప్రదక్షిణ అంటారు. ఆ ప్రదక్షిణ చేసుకున్నట్టయితే సాక్షాత్తు స్వామివారి పాదాలు పట్టుకుని మనం వేడుకున్నట్టుగా ప్రశస్తి. కాబట్టి చాలా మంది భక్తులు కూడా ఈ అంతరాలయ ప్రదక్షిణ చేసుకుంటూ వారి వారి యొక్క కోరికలు స్వామివారికి విన్నవించుకుంటూ స్వామివారి అనుగ్రహానికి పాత్రలు అవుతున్నారు. అదేవిధంగా ఈ ఆలయంలో కొలువై ఉన్నటువంటి మరొక విశేషం ఏంటంటే సాక్షాత్తు మహావిష్ణు స్వరూపంగా చెప్పబడేటువంటి సుదర్శన శాలిగ్రామాలు. ఇవి ఎన్నో తరాలుగా, ఎన్నో ఏళ్లుగా, దరిదాపు ఈ ఆలయం ఎప్పుడైతే ప్రారంభించబడి ఉన్నదో అప్పటి నుంచి కూడా, అంటే సుమారుగా 1200 సంవత్సరాల క్రితం నుంచి కూడా ఆ సుదర్శన శాలిగ్రామాలు అనేవి ఈ ఆలయంలో కొలువై ఉన్నాయి. ప్రతి దినము కూడా ఆ సుదర్శన శాలిగ్రామాలకి విశేషంగా అభిషేకము, గంధాలంకారాలు చేసి ఆ వాటిని కూడా అర్చనాది కార్యక్రమాలు వాటికి కూడా చేస్తూ ఉంటారు. శ్రీ గురుభ్యో నమః. శ్రీమతే విఠలసే నమః. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమనోగతాః అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్స్మరణాత్ భవేత్.
జై శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారికి. మన లక్ష్మీనారాయణ స్వామి ఆలయంలో ఉన్న ఉపాలయంలో అనువంశికంగా అర్చకం చేస్తూ ఉన్నాం. మా తాతగారు దీవి హనుమాచార్యులు గారు, మా నాన్నగారు దీవి అప్పలాచార్యులు గారు, నా పేరు దీవి బాలకృష్ణమాచార్యులు. మేము గౌతమ వంశీయులు. అంశపారపర్యంగా మా అర్చకులందరూ స్వామివారి సేవలో తరిస్తూ ఉన్నాం. 1200 సంవత్సరాలు పైన పురాతనమైన లక్ష్మీనారాయణ స్వామివారి దేవాలయంలో కొన్ని వందల సంవత్సరాల పూర్వం ఇక్కడ అర్చకులకి స్వప్నంలో కనబడి గుంటూరు జిల్లా పెరవలి గ్రామంలో ఒక బ్రాహ్మణుడి ఇంట్లో పెరట్లో ఉన్న కాకరపాది కింద స్వామివారు నేను ఉన్నాను అని పదే పదే చెప్పగా మన అర్చకుల ప్రయత్నంతో అక్కడి నుంచి స్వామిని తీసుకొచ్చి మన దేవాలయంలో ప్రతిష్ఠ చేసుకుని ఉపాలయాన్ని నిర్మించుకుని అర్చన చేస్తూ ఉన్నారు. ఈ సోచలా సమేత ప్రసన్నాంజనేయ స్వామిగా మనం ఈ స్వామిని అర్చిస్తూ ఉన్నాము. ద్రోవమూర్తిలో ప్రసన్నాంజనేయ స్వామి నమస్కార ముద్రలో నిలబడి ఉంటారు. ఉత్సవమూర్తిలో ప్రసన్నాంజనేయ స్వామి సోచలా సమేతంగా ప్రసన్నాంజనేయ స్వామి ఉంటారు. ఇక్కడ భక్తులు ఎంతో నమ్మకంతో స్వామిని నమ్మి ప్రదక్షిణాలు చేసి తమ బాధల్ని కోరికల్ని తీర్చుకుంటూ మరలా స్వామివారికి తమ మొక్కుబడులు చెల్లించుకుంటూ స్వామి అనుగ్రహాన్ని పొందుతూ అనేక రకాలుగా ఉద్ధరించబడ్డారు. సంతానం కోరిన వారికి సంతానం, ఉద్యోగం కోరిన వారికి ఉద్యోగం, ఆరోగ్యం కోరిన వారికి ఆరోగ్యం, వారు కోరిన ధర్మమైన కోరికలన్నింటినీ తీర్చే ధర్మస్వరూపం మన ఆంజనేయ స్వామి వారు. శాంతాకారం భుజగసేనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానుగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యం నమః. లక్ష్మీ విశిష్టాద్వైత భాష్యం ఏం చెబుతుందంటే, లక్ష్మీ సహిత నారాయణుని కొలిస్తేనే త్వరగా మోక్షం లభిస్తుందని చెబుతుంది. అటువంటి మహామహిమాన్వితమైనటువంటి ఈ లక్ష్మీనారాయణ స్వామి దేవాలయంలో తరతరాలుగా మా కుటుంబం స్వామి కైంకర్యాలు చేయటం మాకెంతో ఆనందదాయకము, అదృష్టంగా భావిస్తున్నాము. భక్తులందరూ కూడా ఈ లక్ష్మీనారాయణుని సేవించి తరించాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. మాది అవనగడ్డ, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. ఆ దేవాలయానికి గత 40 సంవత్సరాలుగా స్వామివారిని దర్శించుకుంటూ స్వామివారి మీద భక్తి శ్రద్ధలతో పూజిస్తే ఏ కార్యక్రమమైనా దిగ్విజయంగా జరుగుతుంది అనటానికి నేనే ఉదాహరణ. అనేకమైన ఒడిదుడుకుల నుండి స్వామివారి నన్ను రక్షించాడు. ముడుపు కట్టిన వాళ్ళకి ఆయురారోగ్యాలు ఇచ్చి ఈ స్వామివారు కాపాడాడు. రాష్ట్రంలో 2వ గాలి గోపురం మంగళగిరి పద్ధతి, మన 2వ గాలి గోపురం 7 అంతస్తుల్లో ఉంటుంది. నభూతో నభవిష్యత్తు స్వామివారిని దర్శించడం పూర్వజన్మ సుకృతం. ప్రతి భక్తుడు ఈ ఛానల్ ద్వారా చూసిన ప్రతి భక్తుడు కూడా అవనిగడ్డ లక్ష్మీనారాయణ స్వామి వారిని దర్శించుకుని స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. దివిసీమలోని కృష్ణానదీ తీరంలో ఉన్నటువంటి అవనిగడ్డ గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ లక్ష్మీనారాయణ స్వామివారు భక్తులు కోరినటువంటి కోరికలను తీరుస్తూ వారి కొంగు బంగారమై విరాజిల్లుతున్నారు.